నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. కడప శివారు ప్రాంతంలో 50 ఎకరాల భూమిని సజ్జల కబ్జా చేశారు అనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో దీనిపై ఇప్పటికే రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు విచారణకు ఆదేశించారు. ఈ నేపథ్యంలో మరి ఈరోజు సజ్జల స్పందించడం అయితే జరిగింది. కడప శివారు ప్రాంతంలో తన పేరిట ఒక్క భూమి కూడా లేదని, ఇదంతా కూడా వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు, కక్షపూరిత రాజకీయం చేస్తున్నారు అని చెప్పి కూడా మరి ఇటు సజ్జలు కావచ్చు, ఇటు వైసీపీ కావచ్చు దీన్ని ఖండిస్తున్న పరిస్థితి. మరి నిజంగానే సజ్జలకు అక్కడ ఒక సెంటు భూమి కూడా లేదా? ఆయన చెప్తున్న వాటిలో నిజమేంత? ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకంరావు గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఎప్పుడైతే ఈ ఆరోపణలు వచ్చాయో వెంటనే పవన్ కళ్యాణ్ గారు స్పందించి దీనిపై విచారణకు ఆదేశించారు. సో ఇక్కడ సజ్జల గారు చెప్తున్నది ఏంటి అంటే, ఇది ఎప్పుడో చంద్రబాబు గారి హయాంలోనే ఈ భూమిని మేము కొనుగోలు చేశాము, సజ్జలు కావచ్చు ఆయన సోదరులు కావచ్చు. ఆ తర్వాత 10 ఏళ్ల తర్వాత ఆ భూమిని మొత్తం వాళ్ళ సోదరులకే సజ్జలు గారు ఇచ్చేశారు. సో అసలు ఆ భూమితో సజ్జలకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి వాళ్ళు ఇప్పుడు దీని అయితే ఖండిస్తూ ఉన్నారు. సో మీరేం చెప్తారు సార్ దీని గురించి? సజ్జల రామకృష్ణారెడ్డి గారు సీకే దిన్నెమ్మ గ్రామానికి మండలం, ఆ గ్రామానికి సంబంధించినటువంటి దాంట్లో 206 ఎకరాల భూమి వాళ్ళది. ఇప్పుడు అక్కడ ఏదైతే వాళ్ళకు ఉన్నటువంటి ఆ ఎస్టేట్ సంబంధించి అక్కడ ఒక గెస్ట్ హౌస్ కట్టుకున్నారు, పని వాళ్ళకు కూడా రేకుల షెడ్లు కూడా నిర్మించుకున్నారు. దీంట్లో అటవీ శాఖ భూమికి 42 ఎకరాల అటవీ భూమి, మిగిలిన 20 ఎకరాలు ప్రభుత్వానికి సంబంధించింది, అలాగే డీకే భూములకు సంబంధించింది, శుక్ర భూములకు సంబంధించింది అనేది ఇప్పుడు వెలుగులో చూస్తున్నటువంటి వాస్తవాలు. ఇందుట్లో మనం గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే, ఆ గ్రామ పరిధిలో రెవెన్యూ రికార్డుల ప్రకారం, బ్రిటిష్ కాలం నాటి రెవెన్యూ రికార్డుల ప్రకారం చూసుకున్నా కూడా ఈరోజు వీళ్ళు పొందుపరిచినటువంటి సర్వే నెంబర్లు ఎప్పుడూ లేవు అక్కడ. ఇంకోటి గమనించుకోవాల్సింది ఏంటంటే, దీనికి బలమైన ఆధారాలు ఏ విధంగా ఉన్నాయి అంటే, ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఏ రోజు నిజం చెప్పాడు కనుక ఈ రోజు నిజం చెప్తాడు చెప్పండి. ఏప్రిల్ 29, 2024 అంటే ఎప్పుడది ఎవరి హయాంలో జరిగింది? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే కదా ముఖ్యమంత్రిగా ఉంది. జూన్ 4 వరకు ఆయన ముఖ్యమంత్రిగానే ఉన్నాడు కదా. మరి 2024 ఏప్రిల్ 29వ తారీఖు అంటే ఎవరి పరిధిలోకి వస్తుంది? సజ్జల రామకృష్ణారెడ్డి. అంటే జనాలు ఏమన్నా ఏమీ తెలియదు అనుకుంటారా, లేకపోతే జనాలకి ఈరోజు పరిజ్ఞానం లేదనుకుంటున్నారా? ఎవరు మా భూమిలోకి వెళ్ళి ఈ సర్వే నెంబర్ల కోసం వెళ్ళినా కూడా బయటకు వస్తాయి కదా. ఎవరి పేరు మీద? వాళ్ళ దివాకర్ రెడ్డి ఎవరైతే ఉన్నాడో వాళ్ళ అన్నయ్య, వాళ్ళ కొడుకు పేరు మీద, సుప్రీత్ పేరు మీద కదా ఇవన్నీ ఉంది. మరి మ్యూటేషన్ ఎప్పుడు జరిగింది? 2024 ఏప్రిల్ 29 కదా. మరి అదంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారా? అంటే 2014లోనే ఇది రెవెన్యూ శాఖ భూమి అని, ఇది అటవీ భూమి అని చెప్పి వివాదం ఉండింది. సో మేము రికార్డులన్నీ ఇచ్చేసాము, ఇప్పటికి కూడా అది అటవీ భూమి, రెవెన్యూ భూమి అని చెప్పి కూడా ప్రచారం చేస్తున్నారు అని చెప్పి వాళ్ళు అంటున్నారు. మరి ఎందుకు మ్యూటేషన్ చేయించుకున్నావు 2024లో? దీనికి సమాధానం ఉంది. అదే నేను అంటుంది. అతను ఎప్పుడు చెప్పినా కూడా ఏది నిజం చెప్పాడు కనుక ఈరోజు నిజం చెప్పాడని మనం భావించుకోవాలి. ఇప్పుడు దీనికి సంబంధించి మన సరస్వతి భూములకి అలానే చెప్పారు. రేపు పొద్దున విచారణలో తేలిన తర్వాత దానికి ఏదో లేకపోతే మాకు గుర్తులేదు, మర్చిపోయాము, ఇదే కదా వాడు చెప్పే సమాధానం. ఎవరు విచారణకు పిలిచినా, అధికారులను పిలిచినా, లేకపోతే వాళ్ళ నాయకులను పిలిచినా మాకేమీ గుర్తులేదు, మర్చిపోయాము, నాకు తెలియదు, ఇదే సమాధానం కదా వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది. ప్రత్యేకంగా ఏమైనా వస్తున్నాయా? చేసామని వాళ్ళు ఒప్పుకుంటున్నారా? ఒప్పుకోరు కదా. వాళ్ళు కళ్ళ ముందు సాక్ష్యాలు కనపడుతున్నాయి, కళ్ళ ముందు ఆధారాలు కనపడుతున్నాయి, చాలా స్పష్టంగా వాళ్ళు చేసినటువంటి అవినీతి కనపడతా ఉంది. అయినా సరే ఇష్టారీతంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా గతంలో చిత్రాల్లో చూసేవాళ్ళం మనం కొన్ని. కానీ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి గ్రామంలో కనుక వాళ్ళు చేసిన అరాచకాలు చూసుకుంటుంటే 3 గంటలు నిడిగల చిత్రాలు నిర్మించవచ్చు ప్రతి గ్రామంలో కూడా. ఈ సరస్వతి పవర్ భూములు ఏవైతే ఉన్నాయో దీనిపైన స్వయంగా డిప్యూటీ సీఎం గారే వెళ్ళి అప్పుడు అటవీ భూములు ఉన్నాయని ఆయనే స్వయంగా చెప్పారు. సో దానికి సంబంధించి ఏమన్నా యాక్షన్స్ ఉన్నాయా అంటే ఇప్పటి వరకు కూడా దాన్ని ఊసే లేదు. లేదు, ఆ భూములు కొంత స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు చూస్తే సజ్జల రామకృష్ణారెడ్డి గారి ఇష్యూ అండ్ మనం చూస్తూ ఉన్నాం, రెవెన్యూ సదస్సులు రాష్ట్ర వ్యాప్తంగా పెట్టినప్పుడు కూడా చాలా ఫిర్యాదులు వస్తున్నాయి. గతంలో మదనపల్లిలో ఫైల్స్ తగలబడ్డ విషయంలో కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా ఇట్లా అటవీ భూములు, రెవెన్యూ భూములు, అలా చుక్కల భూములు ఆక్రమించారని విన్నాం. సో అసలు వీళ్ళందరి మీద యాక్షన్స్ తీసుకొని వీళ్ళ శిక్షలు పడ్డం తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ రెవెన్యూ రికవరీ యాక్ట్ ద్వారా వీళ్ళ దగ్గర ఏవైతే ఉన్నాయో ఫస్ట్ అవి రికవరీ చేసుకోవాలి అని చెప్పి కూడా డిమాండ్ వినిపిస్తోంది. సో మీరేం చెప్తారు? నిస్సందేహంగా ప్రజలు కోరుకుంటుంది అదే, శ్రేణులు కోరుకుంటుంది అదే. ఇప్పుడు వాళ్ళు మీరు చెప్పిన అంశాలన్నీ కనుక ఒకసారి పరిగణలో తీసుకుంటూ ఉంటే నత్తనడక నడుస్తున్నాయి అనేది వాస్తవం. దానికి రెవెన్యూ అధికారులు వాళ్ళకి ఒత్తాసున్నారనేది కూడా వాస్తవం. ఎందుకంటే ఆ పత్రాలు తగలేసినా, ఇది మదనపల్లిలో పత్రాలు తగలేసినా, ఈటీకి తారుమారు చేసినా కూడా వాళ్లే కదా.
ఇప్పుడు వాళ్ళ మీద కూడా అభియోగాలు ఉన్నాయి కాబట్టి ఇంకా చాలా గ్రామాల్లో చాలా మండలాల్లో అదే అధికారులు ఉన్నారు, చాలా జిల్లాల్లో కూడా. వాళ్ళు అయితే పెద్ద మార్పులు ఏం రాలేదు కదా. ఈ 6 నెలల కాలంలో ఈ రోజుకు 206వ రోజు కదా వీళ్ళు అధికారంలోకి వచ్చి. ఈ కాలంలో మరి వీళ్ళకి ఎందుకు వాళ్ళు సహకరిస్తారు చెప్పండి. దానికి ఏందంటే పరిష్కార మార్గం సరైన వ్యక్తులు నియమించుకోవాలి. సరైన వ్యక్తులు ఎక్కడ ఉన్నారని చాలామంది మాట్లాడుతున్నారు. ఇంకా 90% మంది వాళ్ళే ఉన్నారు కదా అని చెప్పని. గతంలో మీ దగ్గర పనిచేసి సత్ప్రవర్తన కలిగిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, కొంతమంది అధికారులను వాళ్ళు దూరంగా పెట్టారు. ఇప్పుడు అధికారుల కోసం మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు జరిగిన అవినీతి మీరు గుర్తించారు కాబట్టి వాళ్ళందరి మీద చర్యలు తీసుకుని వాళ్ళ పక్కన కూర్చోబెట్టి కొత్తగా మీరు కొంతమందిని తీసుకోండి, ప్రజల సహకారం తీసుకోండి. ప్రజల సహకారం తీసుకున్నారు అనుకోండి, ఎన్ని విషయాలన్నీ బయటకు వస్తాయి కదా. గ్రామ సభలో చెబుతున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు కోపడ్డారు రెవెన్యూ వాళ్ళ మీద? సత్వరం న్యాయం జరగట్లేదనే కదా. అంటే ఆయన దృష్టి కూడా వచ్చిందనే కదా దీని అర్థం. అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారని స్పష్టంగా అర్థమైపోతుంది కదా. కాబట్టి వాళ్ళకి అండగా ఎవరన్నా రాజకీయ నాయకులని చేపిస్తున్నారా, స్వతహాగా వాళ్ళు చేస్తున్నారా అనే విషయం కనుక ఒకసారి మనం చూసుకుంటా ఉంటే వాళ్ళని రక్షించే వాళ్ళని కూడా దండించాల్సిన అవసరం ఈరోజైతే ఉంది నిస్సందేహంగా. అది కొన్ని చోట్ల వినపడతా ఉంది. కొంతమంది శాసనసభ్యులు, ఇంకా కొంతమంది వైఎస్ఆర్సీపీ పార్టీ గతంలో మంత్రులుగా చేసిన వాళ్ళు కావచ్చు, శాసనసభ్యులు కావచ్చు, వాళ్ళ పంచన చేరి వాళ్ళతోటి మంతనాలు జరుపుతున్నారనే అభియోగం అయితే రోజు రోజుకి బలపడతా ఉంది. ఇది కలపడతా ఉన్నాయి కొన్ని చోట్ల. ఎందుకంటే వాళ్ళ మనుషులే వచ్చి ఏళ్ళలో చేరారు. ఇంకా కొన్ని గ్రామాల్లో వాళ్ళు వచ్చిన వాళ్ళే పెత్తనం చేస్తున్నారు. ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం అంటే అన్యాయం చేసింది వాళ్ళే, ప్రజలను దోచుకుంది వాళ్ళే, ఈ భూములను లాక్కుంది వాళ్ళే, మళ్ళీ వాళ్ళే వచ్చి మీ దగ్గర కూర్చున్న తర్వాత న్యాయం ఎలా జరిగింది? ఇప్పుడు ప్రజలకు అది చాలా ఇబ్బందికరంగా కూడా ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడారు. 3 పార్టీల వాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటాం చేరికల గురించి కూడా అని. అంటే ఆయన దగ్గర కూడా వెళ్ళింది అనేది దీని భావన. ఎవరెంత దాచిపెట్టినా దాగదు కదా. ఇప్పుడు చొప్పకట్లో నిప్పి పెట్టామండి, ఎన్నాలాగిద్ది? ఆగదు కదా, చొప్ప తగలబడి వస్తానే ఉంటుంది. కాబట్టి ఇక్కడ కూడా అదే పరిస్థితి. ఎన్నాలని వాళ్ళ కళ్ళ ముందు కనపడతా ఉంటే, ప్రజల వ్యతిరేకత వస్తూ ఉంటే, దాని స్వపక్షంలో ఉన్న వాళ్ళు ప్రసార మాధ్యమాలు దాన్ని ఎత్తి చూపుతున్న తర్వాత ముఖ్యమంత్రి గారికి తెలియకుండా ఎలా ఉంటుంది? తెలిసే కదా నిన్న మాట్లాడింది అది. కాబట్టి ఇప్పుడు సరిదిద్దుకోవాల్సింది ఎవరు? నాయకులు. సరిదిద్దుకోవాల్సింది ఎవరు? శాసనసభ్యులు. సరిదిద్దుకోవాల్సింది ఎవరు? వాళ్ళ మీద పెత్తనం చేసేవాళ్ళు. వీళ్ళందరూ కూడా తిరిగి ఆలోచించుకోవాలి. ఈరోజు అధికారులకి ఏదన్నా మనం ఆదేశిస్తే ప్రభుత్వం అమలు చేస్తున్నారా లేదా అని చెప్పని క్షేత్రస్థాయిలో పరిశీలించాల్సింది ఈ నాయకులే కదా. వీళ్ళు వాళ్ళతో పాటు భాగస్వాములు అయిన తర్వాత వీళ్ళకి న్యాయం ఎలా జరుగుతుంది ఇంకా ప్రజలకి? ఇది ప్రజల ఆవేదన. ఇది చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూడా వెళ్ళింది. కాబట్టి మనం ఇంకొక గట్టిగా కూడా చెప్పొచ్చు ప్రజలకు అర్థమయ్యే రీతిలో. అంటే మీరు స్పందించండి, అది అక్కడికి వెళ్తుంది, ఎన్నాలో ఆగదు. కాబట్టి మీరు మినకుండొద్దు. వాస్తవాలు ఫిర్యాదుల రూపేణా ఇస్తారా లేకపోతే నిరసనల ద్వారా తెలియజేస్తారా తెలియజేయండి. అప్పుడు కానీ ఈ ప్రభుత్వంలో ఇంకా అడ్డుపడుతున్న వాళ్ళు ఎవరు బయటికి రారు. కాబట్టి మీరు ఇంకొంచెం ఉధృతం చేయండి. ప్రజలకు నేను పిలిపిస్తున్నాను, మీరు ఉధృతం చేయండి మీ అన్యాయాల గురించి. ధర్నాలు చేయండి అధికారులు కనుక పట్టించుకోకపోతే. అప్పుడు ప్రభుత్వం దృష్టికి వెళ్తుంది. ప్రసార మాధ్యమాలు వస్తాయి, మీ గురించి ఎందుకు మీరు ధర్నాలు చేస్తున్నారని అడుగుతాయి. చెప్పండి బహిరంగంగా. మిమ్మల్ని కాదని ఎవరేం చేయలేరు. అంతిమంగా మీరే, చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు, నాకు ఎవరూ లేరు పైన, మీరే నాకు అధికారులు అని చెప్పి చెబుతున్నాడు, ప్రజలే హైకమాండ్ అని చెబుతున్నాడు కదా. కాబట్టి మీరు అది దృష్టిలో పెట్టుకోండి. చంద్రబాబు నాయుడు గారే ఆ మాట అన్న తర్వాత ఇంక మీరు అలసత్వం వద్దు. అడ్డుపడుతున్న వాళ్ళ తాట తీయండి, నిలదీయండి. మీరు అది ప్రభుత్వ దృష్టికి తీసుకురండి. ఎన్ని రోజులు కాపాడతారో చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.